కోరుకొండ రోడ్డు రాజా థియేటర్ దగ్గర గల మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించడం జరిగింది. ముందుగా భారత మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని అభినందిస్తున్నారని, ఒక ఆర్థికవేత్తగా ఉంటూ దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆయన హయాంలో సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ట్యాక్స్ పెట్టారని, గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవటంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన పథకం పనికి ఆహార పథకం ప్రారంభించారని, నేటి మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత పోషిస్తున్న ఆధార్ కార్డును ఈయన హయాంలో ప్రవేశపెట్టారని, అటువంటి ఆయన్ను భారతదేశం కోల్పోవటం గొప్ప లోటు అని తెలిపారు. మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంతాప సభకి రాష్ట్ర జిల్లా నగర కాంగ్రెస్ ప్రముఖులు అందరూ కూడా హాజరై మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గురించి భారతదేశంలో తెలియని వారు ఎవరో ఉండరు. ఆయనలోని ప్రత్యేకత ఏంటంటే అన్ని పార్టీల వారు ఆయన అభిమానిస్తారు. సాధారణంగా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించడం దేశం చేస్తారు తప్ప ఈయన ఎవరు కూడా విమర్శించడం లేరు. అలాగే ఈయన కూడా ఎవరిని విమర్శించేవాడు కాదు. పత్రికా సోదరులతో కూడా సొంత సోదరులాగా భావించి పత్రికా విలేకరులు అందరితోటి కూడా చాలా సనువుగా సొంత స్నేహితుల్లా ఉండేవాడు ఆయన. మరి ఈవేళ భారతదేశం ఈ స్థితిలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిందంటే కారణం మన్మోహన్ సింగ్. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అనుకునే భారతదేశం దివాలా ఎత్తేసింది, అయిపోయింది భారతదేశం పని. అటువంటి టైంలో మన భారతదేశానికి మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఒక సామాన్యమైన వ్యక్తి భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినట్టు పెద్ద విషయం కాదు. మరి ఆయన గురించి పొగడటం ఇలా ఆయన గురించి చెప్పడం అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన డిగ్రీలు కూడా మరి ఎకనామిక్స్లో ఆయన ఆర్థిక శాస్త్రంలో అనేక యూనివర్సిటీస్ నుంచి డాక్టరేట్లు కూడా పొందాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీ నుంచి. అటువంటి ఆయన మరి భారతదేశంలో పుట్టడమే భారతదేశానికి మనందరూ కూడా గర్వకారణంగా భావించాలి. ఈవేళ భారతదేశంలో మరి అనేకమైనటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, పనికి ఆహార పథకం కానివ్వండి, అయితే ఆధార్ కార్డు కానీ ఎన్ని కూడా ఆయన ప్రవేశపెట్టి ఈవేళ ఆయన ప్రవేశపెట్టిన వాటితో ఈవేళ భారతదేశం ఎంతో ప్రపంచంలో గొప్ప స్థాయికి చేరుకోవడం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు.